ఒంగోలు 3వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయాన్ని మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న రామాలయానికి మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మీ కాలనీ వాసులకు అండగా ఉంటానని, కాలనీకి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రామాలయం దేవస్థానం కమిటీ సభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు. కమిటీ సభ్యులు కుందేటి పోతురాజు మాట్లాడుతూ గతంలో కూడా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి రామాలయాన్ని సందర్శించి దేవస్థాన నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బాలినేని కుటుంబ సభ్యులకు రామాలయం దేవస్థానం కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుందేటి పోతురాజు, లక్కే పటేల్, కుందేటి లక్ష్మయ్య, లక్కే కోటిలింగం, లక్కే బ్రహ్మయ్య, కుందేటి సిద్ధయ్య, లక్కే ఒల్లూరు మరియు 3వ డివిజన్ కార్పొరేటర్ మధు, వైసీపీ నాయకులు గోలి తిరుపతిరావు, బాకా బ్రదర్స్, సుజాత, ఎస్కే జాఫర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం. చాలా సంతోషం. మరి ఈ రోజు ఇక్కడ రామాలయం గుడి మీరు కట్టుకుంటున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి నేనేమో మైక్ లో మాట్లాడకూడదు. అన్ని రకాలుగా మీకు అన్నదండలుగా ఉంటాయని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. అందరూ కూడా ఇక్కడ గుడి కట్టుకునేదానికి గత ఎలక్షన్ లోనే మొదలు పెట్టారు అనుకుంటా. కానీ ఇంత ఆలస్యం చేసుకున్నందుకు అది అప్పుడే చెప్పుంటే చేసేసేవాళ్ళమే. కాబట్టి మీ అందరూ కూడా మీ కోరుకునే విధంగా ఇది నెరవేరుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. గౌరవనీయులైన మాజీ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్టీఆర్ కాలనీ 3వ డివిజన్ నందు శ్రీ రాములవారి స్వామి ఆలయం నందు సందర్శించి మాకు తగినైన హామీ ఇచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల ఎలక్షన్ అయిపోయిన పిమ్మట మా గుడి నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదములు. మరియు గుడికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తానని చెప్పి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇచ్చారు. కృతజ్ఞతలు మేము తెలుపుకుంటున్నాం. వాసానికి నమస్కారాలు. మా రాములవారి గుడి గత 15 సంవత్సరాల నుంచి ఇట్లా సగం కట్టేసి ఆపేసి ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఫస్ట్ ప్రణిత్ తనతో కలిసాము. కలవంగానే గుడికాడికి వచ్చాడు. వచ్చి మీరు చేసుకోండి, నేను సహకరిస్తాను, మీరు గుడి అయ్యేదాకా నేను సహకరిస్తానని హామీ ఇచ్చాడు ప్రణిత్ రెడ్డి అన్న. రెండో క్రితం రావడానికి వాసన్న మా దగ్గరికి మా గుడికాడికి 3వ డివిజన్ బలరాం కాలనీకి వచ్చాడు. వచ్చి గుడి చూసి ఈ ఎలక్షన్ కోడ్ కాబట్టి మీ పని మీరు చేస్తూ ఉండండి, ఈ ఎలక్షన్ అయిపోయినాక మొత్తం పూర్తి చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చాడు. ఈ రాములవారి గుడి ఎలక్షన్ అయిపోవడానికి మా గుడి కూడా పూర్తి అయ్యి వాసన వచ్చి ముందు ఓపెనింగ్ చేయాలి మా గుడి, అంతే కోరుతున్నాం.